అందరికీ నమస్కారం. జీవితంలో ఏదైనా పెద్ద మార్పు రావాలంటే మనమేదో పెద్ద పని చేయాలనే అనుకుంటాం కదా. కానీ రోజు మనం చేసే ఒకే ఒక చిన్న మార్పుతో అద్భుతాలు చేయొచ్చని మీకు తెలుసా? ఈ రోజు మనం ఆ 1% శక్తి గురించే తెలుసుకుందాం. మనలో చాలా మందికి అప్పుడప్పుడు ఇలా అనిపిస్తూ ఉంటుంది కదా, అయ్యో నా జీవితం ఎన్ని సంవత్సరాలుంచో ఇలాగే ఉంది, లేదా ఏమీ ముందుకు సాగట్లేదు అని కొంచెం నిరాశగా అనిపిస్తుంది. ఇది చాలా సహజం. కానీ ఇలా ఎందుకు అనిపిస్తుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, మన ఆలోచనా విధానంలో సాధారణంగా 2 దారులుంటాయి. ఒకటి గ్యాప్ ఆలోచన, అంటే మనమింకా ఎంత దూరం వెళ్ళాలి అని చూసి అయ్యో ఇంకా ఇంతుందా అని బాధపడటం. ఇక రెండవది గెయిన్ ఆలోచన, అంటే అరే నిన్నటి కంటే ఈరోజు నేను ఇంత దూరం వచ్చాను కదా అని సంతోషపడటం. ఈ చిన్న ఆలోచన మార్పు ఎంత పెద్ద తేడా చూపిస్తుందో ఇప్పుడు చూద్దాం. సరే, మరి ఈ ఆలోచనలు నిజ జీవితంలో ఎలా పనిచేస్తాయో కొన్ని సరదా కథల ద్వారా చూసేద్దామా? చిన్న చిన్న అడుగులు ఎంత పెద్ద మార్పును తీసుకొస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇదిగో, ఇతని పేరు రాహుల్. తను పెద్దగా కష్టపడడు. జస్ట్ రోజూ సాయంత్రం ఒక మంచి టీ తాగాక ఒక అరగంట సేపు మాత్రం ఖచ్చితంగా చదువుతాడు, అంతే. ఇక ఈ అమ్మాయి పేరు ఆశ. తనకేమో బాగా చదవాలనుంటుంది, కానీ ఎప్పుడూ అమ్మో ఈరోజు మూడస్సలు బాలేదు, రేపు గట్టిగా చదివేస్తానులే అని వాయిదా వేస్తూ ఉంటుంది. ఆ సరైన సమయం కోసం అలా ఎదురు చూస్తూనే ఉంటుంది. కొన్నేళ్ల తర్వాత ఏమైందో తెలుసా? రోజూ కొద్దిగా చదివిన రాహుల్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. కానీ ఒకేసారి ఎక్కువ చదవాలనుకున్న ఆశ మాత్రం సిలబస్ చూసి కంగారు పడుతోంది. చూసారా, ఇక్కడ తేడా తెలివిలో కాదు, కేవలం రోజూ చేసే చిన్న అలవాట్లో ఉంది. ఇదే ఫార్ములా కేవలం చదువులోనే కాదు, మన ఆఫీసులో కూడా పనిచేస్తుంది తెలుసా? అరవింద్ ప్రతి నెల ఒక చిన్న కొత్త స్కిల్ నేర్చుకుంటాడు, కానీ మనోజేమో కంపెనీ వాళ్ళు ఎప్పుడైనా పెద్ద ట్రైనింగ్ ఇస్తే నేర్చుకుందాంలే అని ఎదురు చూస్తున్నాడు. ఏమవుతుంది? మెల్లగా అరవింద్ అందరికంటే ముందుకెళ్ళిపోతాడు. దీనికే ప్రకృతిలోనే ఒక చక్కటి ఉదాహరణ ఉంది. ఒక చిన్న చీమను చూడండి. అది రోజు ఓపికగా కొంచెం ఆహారాన్ని తన పుట్టలోకి తీసుకువెళ్తుంది. ఆ చిన్న ప్రయత్నమే కదా దాన్ని వర్షాకాలంలో బలంగా నిలబెడుతుంది. మనందరి ఫేవరెట్ సచిన్ తెండూల్కర్ గుర్తున్నారు కదా? ఆయనంత గొప్ప ప్లేయర్ ఎలా అయ్యారు? ఒక్క పెద్ద మ్యాచ్ ఆడటం వల్ల కాదు, ప్రతిరోజు ఎవ్వరూ చూడనప్పుడు కూడా ఆయన చేసిన చిన్న ప్రాక్టీస్ వల్లే కదా. ఒక పెద్ద కంపెనీ కథ చూద్దాం, కోకా-కోలా. వాళ్ళు దశాబ్దాలుగా ఏం చేశారంటే వాళ్ళ రుచిని, క్వాలిటీని రోజూ ఒకేలా మెయింటైన్ చేశారు, అంతే. ఆ చిన్న స్థిరమైన పని వల్లే ఈరోజు ప్రపంచం అంతే వాళ్ళకు ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు దాకా మనం కథలు విన్నాం కదా, ఇప్పుడు ఈ మంచి విషయాన్ని మన జీవితంలోకి ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. ఇది మన కోసమే. ఒక్కసారి ప్రశాంతంగా మనసులో ఆలోచించుకుందాం. మనం రోజూ మెరుగుపరుచుకోగల ఒకే ఒక చిన్న అలవాటు ఏమై ఉంటుంది? ఉదాహరణకు రోజూ 10 నిమిషాలు ఒక మంచి పుస్తకం చదవడం కావచ్చు, లేదా 5 నిమిషాలు మెడిటేషన్ చేయడం కావచ్చు. మనం నిజాయితీగా మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఏ విషయంలో మనం చిన్న ప్రయత్నాలు చేయకుండా ఏదో ఒక పెద్ద అద్భుతం జరగాలని ఎదురుచూస్తున్నాం? బహుశా కొత్త భాష నేర్చుకోవడంలో కావచ్చు, లేదా మన ఆరోగ్యం విషయంలో కావచ్చు. ఒక్కసారి ఊహించుకోండి, మనం ఈ రోజు నుంచి ప్రతిరోజు కేవలం 1%, అంటే ఒక చిన్న మంచి పని చేస్తే 1 సంవత్సరం తర్వాత మన జీవితం ఎంత మారిపోతుందో కదా. ఆ మార్పు మనలో ఎంత ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందో. మరి మొదలుపెట్టడం ఎలా? చాలా సింపుల్. ముందుగా మనకు నచ్చిన ఒకే ఒక చిన్న అలవాటును ఎంచుకోవాలి. తర్వాత దాన్ని ప్రతిరోజు తప్పకుండా చేయాలి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, మంచి మూడ్ కోసం అస్సలు వెయిట్ చేయకూడదు, ఇప్పుడే మొదలు పెట్టాలి. సరే, ఈ ప్రయాణంలో మనకు ధైర్యాన్నిచ్చే కొన్ని మంచి మాటలతో ముగిద్దాం. దుర్గా సార్ చెప్పిన ఈ మాట ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. పెద్ద విజయాలనేవి ఒక్క రోజులో రావు. అవి మనం ప్రతిరోజు నిశ్శబ్దంగా చేసే చిన్న పనుల ద్వారానే నెమ్మదిగా నిర్మించబడతాయి. ప్రతిరోజు ఉదయాన్నే మనకు మనమే ఇలా చెప్పుకోవచ్చు, నేను ప్రతిరోజు కొద్దిగా మెరుగుపడతాను, చిన్న అడుగులు చాలు, నా భవిష్యత్తు ఎదుగుతోంది. ఈ మాట మనకు రోజంతా మంచి శక్తినిస్తుంది. ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మనం రోజూ వేసే ఒక చిన్న ప్రయత్నం అనే విత్తనం భవిష్యత్తులో విజయం అనే ఒక పెద్ద బలమైన చెట్టుగా ఎదుగుతుంది. కాబట్టి నిరాశపడకుండా చిన్న అడుగులతోనే మన ప్రయాణాన్ని ఆనందంగా ప్రారంభిద్దాం.